అద్భుత సినీ సంగీత కార్యక్రమం స్వరాభిషేకం సుమధురాలు మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాయి. ఈనాటి స్వరాభిషేకం సుమధురాలు కార్యక్రమంలో ఘనత వహించిన సంగీత దర్శకులు స్వరపరిచిన అమూల్యమైన గీతాలను మీకు అందిస్తున్నాం. అందుకోండి, ఆనందించండి. అజరామర గాయకులు ఘంటసాల మాస్టారు 10,000 పాటలు పాడారంటే ఎవరూ ఆశ్చర్యపోరు. కానీ ఆయన 110 తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు స్వరాలు సమకూర్చారు అంటే కొంతమంది ఆశ్చర్యపోవచ్చు. ఓ పక్క పాటలు పాడుతూ అన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చడం అంత సునాయాసం కాదు. ఆ ఘనత సాధించిన ఘంటసాల మాస్టారికి జేజేలు పలుకుతూ ఆయన స్వరాలు అందించిన పాండవ వనవాసం చిత్రం కోసం ఘంటసాల మాస్టర్, సుశీల గారు ఆలపించిన ఈ సముద్రాల వారి గీతాన్ని కారుణ్య, నిత్య సంతోషిని యుగళంలో వింటూ ఆనందిద్దాం. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు. ఆపావే, పాడు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు. చిగురించు నీవు ఏవో ఊహలు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు. సురవరులు సరాగాల చెలులా, సురవరులు సరాగాల చెలులా కలసి సొలసే అనురాగ సీమా. హిమగిరి సొగసులు మురిపించును మనసులు. సేవించి తరించ
చేరి సుమసరుడు రతీదేవి చేరి కేళి తేలి ఆడించెలేమా హిమగిరి సొగసులో మురిపించును మనసులో ఆ హిమగిరి సొగసులో మురిపించును మనసులో ఆ పంచం దాగా సినీ సంగీత ప్రపంచం మన్ననలందుకున్న మహానుభావుడు శ్రీ రాహుల్ దేవ్ బర్మన్ 34 వసంతాలలో 330కి పైగా చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన ఆర్డి బర్మన్ తెలుగులో స్వరాలందించిన చిత్రాలు 3 అంటే 3. 1987లో రాఖీ, 1988లో చిన్ని కృష్ణుడు, 1990లో అంతం. 3 చిత్రాలలోనూ ఆయన స్వరాలందించిన పాటలు సంగీత ప్రియుల మన్ననలు అందుకున్నాయి. ముఖ్యంగా అంతం సినిమా కోసం బాలుగారు అతి మధురంగా పాడిన ఈ సిరివెన్నెల గీతం సంచలనం సృష్టించింది. ఆ పాటను ఇప్పుడు కూడా బాలుగారి గళంలోనే వినేద్దామా? నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో. ఓ లా 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 లా, ఓ లా లా లా, నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, ఓ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని, పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువని, ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపోవని. నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించని, నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించని, వెన్నెల పేరే వినిపించని
నడిరేయి కరిగించని నా పెదవిలోను ఇలాగే చిరునవ్వు పుడుతుందని నీ సిగ్గు నా జీవితా తొలి ముద్దు పెడుతుందని ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కును ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కును తను మనసు చెరి సగమని పంచాలి అనిపించును సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు లా 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 నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో 1996లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన నిన్నే పెళ్లాడతా చిత్ర సంగీతంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన సందీప్ చౌతా మరో 2 ఏళ్లకే తన 3వ తెలుగు చిత్రం ప్రేమ కథకు సంగీతాన్ని అందించి తెలుగు స్వరప్రియుల హృదయాలను గెలుచుకున్నారు. 4 నంది పురస్కారాలను అందుకున్న ఈ ప్రేమ కథ చిత్రం కోసం రాజేష్ అనురాధ శ్రీరామ్ పాడిన సిరివెన్నెల గీతాన్ని రేవంత్ అనురాధ శ్రీరామ్ యుగళంలో వింటూ ఆనందించండి. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాకా సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమే నిత్యం పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది నేనే నీ కోసం నువ్వే నా కోసం ఎవరేమి అనుకున్నా దేవుడు
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీడకు చేరే వరకు. ప్రేమనే మాటకర్థమే తెలియదు ఇన్నాళ్ళ వరకు. మనసులో ఉన్న అలజడే తెలియదు నేను చేరే వరకు. ఎటలేదు జీవితం నువ్వే లేకపోతే. ఎడారిగా మారేదు నువ్వే రాకపోతే. నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే నేనంటూ ఉంటానా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఉన్నదో. ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాకా సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. నమ్మలేదు నేను నీడకు చేరే వరకు. నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. నమ్మలేదు నేను నీడకు చేరే వరకు. థ్యాంక్ యూ. అపర స్వరబ్రహ్మగా ఖ్యాతిగాంచిన యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ స్వరకర్త సత్యం గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. దక్షిణాది భాషలో రూపొందించిన చిత్రాలన్నింటికీ హేమీలైన స్వరకర్తల దగ్గర పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన రాత్రి చిత్రానికి నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. అలాగే అంతం సినిమాలో ఓ పాటను స్వరబద్ధం చేశారు. 1997లో సూపర్ హీరోస్ చిత్రానికి తొలిసారి సంగీతాన్ని సమకూర్చిన మణిశర్మ గారు ఇంతవరకు 200కి పైగా చిత్రాలకు మధురమైన సంగీతాన్ని అందించారు. రాబోయి చందమామ చిత్రం కోసం బాలుగారు చిత్రగారు పాడిన ఈ వేటూరి గారి పాట వింటే మణిశర్మ గారు ఎందుకు మెలోడీ బ్రహ్మ అయ్యారో అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఆ పాటను మనకు పాడి వినిపించబోతోంది బాలుగారు చిత్రగారే. మరి వినేద్దామా? స్వప్న వేణువేదం సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేత పూల వాసలు స్వప్న వేణువేదం సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభ
శుభమస్తు గాలి వీచే నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం ప్రేమ నేను రే పగలు హారాలల్లే మల్లెలు నీ కోసం కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాలా కాలాలే ఆదుకోయిలా గానాలే మూగబోనా నాలో మోహం రేగే దాహం దాచేదెప్పుడో పిలిచే కన్నుల్లో ఓడే పందెం గెలిచే బంధం రెండు ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం పిను తుఫానులే ఎదురు వచ్చిన చేరాలి తీరం వారే వా ప్రేమ పౌరం వాలేదే ప్రణయ గోపురం స్వప్న వేణువేదు సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే మచిలీపట్నంలో జన్మించిన మద్దూరి వేణుగోపాల్ మాస్టర్ ఆఫ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్గా ఖ్యాతిగాంచిన మనహర్ బార్వే నడిపిన స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుండి మాస్టర్ డిగ్రీ తీసుకుని మాస్టర్ వేణుగా సినీ పరిశ్రమలో ప్రఖ్యాతులయ్యారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు దగ్గర సహాయకులుగా చేరి సంగీతంలో అనుభవం గడించారు. 1945లో వాల్మీకి చిత్రానికి తొలిసారి సంగీత దర్శకత్వం వహించిన వేణుగారు సారథి వారి రోజులు మారాయి చిత్రంతో పరిశ్రమ దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత అన్నపూర్ణ వారి తోటికోడళ్ళు చిత్ర సంగీతంతో స్వరకర్తగా అగ్రస్థానానికి చేరుకున్నారు. 35 వసంతాలలో కేవలం 60 చిత్రాలకు మాత్రమే స్వరకల్పన చేసి చిరకీర్తిని సంపాదించుకున్న మాస్టర్ వేణుగారిని అతను సంగీతం అందించిన తోటికోడళ్ళు చిత్రంలో ఘంటసాల మాస్టర్ ఆలపించిన ఆత్రేయ గారి గీతంతో సంస్మరించుకుందాం. ఇప్పుడు ఆ పాటను మనకు వినిపించనున్నది కారుణ్య. కారులో
షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి జాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి జాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే, నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే, వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి జాన నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకోయి నిజానిజాలు. చలువరాతి మేడలోన పులుకుతావే కుర్రదానా, చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా, మేడగట్టిన చలువారాయి ఎలా వచ్చెనో చెప్పగలవా? కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి, కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచి కనులు తొలిచి, చెమట చలువను చేర్చిరాళ్లను తీర్చినారు తెలుసుకో. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి జాన నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకోయి నిజానిజాలు. గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా, గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా, చిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా? చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు, చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు, చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి జాన నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకోయి నిజానిజాలు. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన తొలి చిత్రం తమిళంలో రూపొంది తెలుగులోకి అనువదింపబడిన రోజా. ఈ చిత్రం కోసం రెహమాన్ గారు స్వరపరిచిన బాణీలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. ముఖ్యంగా బాలు గారు, సుజాత గారు ఆలపించిన ఈ విషాద విరహ గీతం సంగీత ప్రియులను ఎంతగానో అలరించింది. రాజశ్రీ గారు రాసిన ఆ పాటను ఇప్పుడు మన కోసం పాడబోతోంది బాలు గారితో కలిసి అనురాధ శ్రీరామ్. నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్ని తలిచేనే, నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్ని తలిచేనే, కళ్ళ
కళ్ళల్లో నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండేవి కనిపించవో అందించవో తాడు నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచే నేనే గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండగంట కనిపించవో అందించవో తాడు నా చెల్లి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచే నేనే కళ్ళల్లో నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండేవి కనిపించవో అందించవో తాడు చెలియ చెంతలేదులే చల్లగాలి ఆగిపో మమత దూరమాయని చందమామ రాలిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడు లేదు గగనమా చుక్కలాగా రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు నా చెల్లి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచే నేనే నా చెల్లి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచే నేనే కళ్ళల్లో నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండేవి కనిపించవో అందించవో తాడు గాయనంలోనే కాదు స్వర సంధానంలోనూ గంధర్వాంశ సంభూతులు మన బాలుగారు. 1977 నుండి 2003 వరకు 26 వసంతాలలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 60 చిత్రాలకు స్వరాలను సమకూర్చారు. తెలుగులో 31 చిత్రాలకు సంగీతం అందించిన బాలుగారికి తాను స్వరాలందించిన చిత్రాల్లో చాలా ఇష్టమైన చిత్రం 1985లో విడుదలైన జాకీ. ఎంతో ఇష్టమైన పాట ఆ చిత్రంలో జానకమ్మ పాడిన అలా మండిపడకే జాబిలి అన్న పాట. వేటూరి గారు రాసిన ఆ పాటను ఇప్పుడు శ్రీమతి నిత్య సంతోష్ని గళంలో వింటూ ఆనందిద్దాం.
ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని అలా మండి పడకి జాబిలి తలి ఎండ కాసి రాత్రి నిన్ను చూడకున్నా నీవు చూడకున్నా నిదురపోదు కన్ను నిశిరాతిరి నీవు తోడు లేక నిలువలేని నాకు కొడిగట్టు నీలా కోన ఊపిరి ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమ ఎలా పాడుకోను నిట్టూర్పు జోల ఈ పూల బాణాలు ఈ గాలి గంధాలు సోకేను నా గుండెలో సెగలేని సయ్యాటలో అలా మండి పడకి జాబిలి చలి ఎండ కాసి రాత్రి దాహమైన వెన్నెల రేయి దాయలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని పూటకొక్క తాపం పూల మీద కోపం పులకరింతలాయే సంధి గాలికి చేదు తీపి ప్రాణం చిలిమిలోని అందం తెలుసుకుంది నేడే జన్మ జన్మకి సముఖాన ఉన్న రాయబారమాయే చాటు మాటు నీమో రాసలీలలాయే ఈ ప్రేమ గండాలు ఈ తేనె గుండాలు గడిచేది ఎన్నాళ్ళకో కలిసేది ఏనాటికో అలా మండి పడకి జాబిలి చలి ఎండ కాసి రాత్రి దాహమైన వెన్నెల రేయి దాయలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని పంతొమ్మిది 1987లో చిన్న పూవే మెల్లపేసు అన్న తమిళ చిత్రంతో స్వరకర్తగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఎస్ఏ రాజ్ కుమార్ అతి తక్కువ కాలంలోనే మంచి సంగీత దర్శకుడిగా ఖ్యాతిగాంచారు. 1997లో కోడి రామకృష్ణ గారి పెళ్లి చిత్రంతో తెలుగు సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి మధురమైన సంగీతాన్ని అందించారు. రాజ్ కుమార్కి మెలోడీలు తప్ప మరొకటి చేత కాదు అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. అందుకో మచ్చుతునకే నువ్వొస్తావని చిత్రం కోసం బాలుగారు పాడిన ఈ చంద్రబోస్ గీతం ఇప్పుడు బాలుగారి గళంలోనే విందాం. కలలోనైనా కలగనలేదే నువ్వొస్తావని,
మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని, కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది. నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది. ఓ ఓ కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. చిన్ని పెదవి పైన పుట్టుమచ్చ కాన చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన, కన్నె గుండె పైన పచ్చబొట్టు కాన మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా. జానకి నీడే రాముని మేడ నీ జారిన పైటే నే కోరిన కోట, తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి, నా వలపు భాషలోన చెరియ పదమే మిగిలి ఉన్నది. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. కాళిదాసు నేనై కవిత రాసుకోన, కాలిగోడి అంచుల పైన హృదయం ఉంచన, భామదాసు నేనై ప్రేమ పోసుకోన, బంతి పూల హారాలేసి ఆరాధించన, నా చెలి నామం తారక మంత్రం, చక్కని రూపం చక్కన శిల్పం, 100 కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా, ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగా. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది, నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది. కళలకు నిలయమైన విజయనగరంలో జన్మించిన విద్యాసాగర్ రామచందర్ 1988లో తెలుగు, తమిళ సినీ రంగాల్లో స్వరకర్తగా ఒకేసారి అడుగుపెట్టారు. 2000 సంవత్సరం నుండి మలయాళ చిత్రాలపై దృష్టి సారించిన ఈ మెలోడీ కింగ్ ఉత్తమ స్వరకర్తగా జాతీయ పురస్కారంతో పాటు మరో 40 అవార్డులను అందుకున్నారు. తెలుగులో చాలా చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఆయన స్వర ప్రతిభకు తగ్గ పేరు రాలేదని పరిశ్రమలోని పెద్దలు అంటుంటారు. ఈవీవి సత్యనారాయణ గారు రూపొందించిన
ఆమె చిత్రం కోసం ఆయన స్వరాలు అందించగా బాలు చిత్రాలు పాడిన ఈ భువనచంద్ర గారి గీతాన్ని వింటే ఆయన మెలోడీ కింగ్ ఎందుకయ్యారో అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పాటను మన కోసం పాడబోతోంది కారుణ్య మరియు చిత్రమ్మ. ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు, చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు, కాటుగా అది నీలి మేఘ చారిక తిలకమా, గురి పెట్టిన మన్మథ బాణమా, ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు, చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు. ఉదయ సంధ్య వేళలో చిలిపి చల్లగాలిలో అరుణ కిరణ ధారణై ఒడిని చేరన ఓ వెండి మబ్బు నీడలో వెన్నెలమ్మ మేడలో కన్నె జాజి పువ్వునై కౌగిలించనా, పరువాల పందిరిలోన నెరజాణ తమకాల తెరతీనా, ఆధరాల కలయికలోన మృదువీణ గమకాలు జతచేనా, తనువు నీది తలపు నాది ధిరన 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 ధిరననా, ఊహల పల్లకిలో ఊరేగుతున్నది మనసు, చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు. నిలువనీయనన్నది నిదురమానుకున్నది, నిన్ను చేరమన్నది కన్నె ప్రాయమా ఓ, వేళ కాని వేళలో దారి కాని దారిలో వయసు వేణువైనది ఎంత చిత్రమో, సరసాల సరిగమలోన చిలికాడ శృతులేవు సరిచేనా, మదనాల మధురిమలోన మురిపాల శిఖరాలు చూపినా, తనువు నాది తలపు నీది ధిరన 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 ధిరననా, ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు, చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు, కాటుగా అది నీలి మేఘ చారిక తిలకమా, గురి పెట్టిన మన్మథ బాణమా, ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు, చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు.
తిరుగులేని జంట స్వరాలు శ్రీ ఐరావతం రాజన్ మరియు శ్రీ ఐరావతం నాగేంద్రప్ప. వయసులో 2 సంవత్సరాలు తేడా ఉన్న ఈ సోదరద్వయం సినీ సంగీత ప్రపంచంలో ఎటువంటి భేదాలు భేషజాలు లేకుండా ఉమ్మడిగా కమ్మని సంగీతాన్ని అందించారు. 1957లో విడుదలైన వద్దంటే పెళ్లి వీరిద్దరూ సంగీతం అందించిన తొలి తెలుగు చిత్రం. ఆ తర్వాత 60కి పైగా తెలుగు చిత్రాలకు స్వరాలు సమకూర్చి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. నవతావారి ఇంటింటి రామాయణం చిత్రం కోసం బాలుగారు జానకి గారు ఆలపించిన వేటూరి గీతాన్ని ఇప్పుడు బాలుగారు శ్రావణ భార్గవి యుగళంలో విని ఆనందించండి. వీణ వేణువైన సరిగమ విన్నావా? తీగ రాగమైన మధురిమ కన్నావా? తనువు తహతహలాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలి వేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా? తీగ రాగమైన మధురిమ కన్నావా? ఊపిరి తగిలిన వేళ నీ వంపులు తిరిగిన వేళ నా వీడలో నీ వేణువే పలికే రాగమాల. లలలా చూపులు రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ నా తనువున అణు అణువున జరిగే రాసలీలా వీణ వేణువైన సరిగమ విన్నావా? తీగ రాగమైన మధురిమ కన్నావా? ఎదలో అందం ఎదుట ఎదుటే వలచిన వనిత నీ రాకతో నా తోటలో వెలసే వన దేవత. లలలా కదిలే అందం కవిత అది కౌగిలికొస్తే యువత నా పాటలో నీ పల్లవి నవతానవ్య మమత. వీణ వేణువైన సరిగమ విన్నావా? తీగ రాగమైన మధురిమ కన్నావా? తనువు తహతహలాడాల చిలరేగాల చిలి ఊగాల ఉయ్యాల ఈ వేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా? తీగ రాగమైన మధురిమ
అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ప్రతిష్టాత్మకమైన చిత్ర నిర్మాణ సంస్థలో రూపొందిన చిత్రానికి సంగీతం చేయడం అంటే ఓ అదృష్టం. అలాంటి అదృష్టానికి నోచుకున్నారు యువ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్. యువ సామ్రాట్ నాగార్జున అక్కినేని ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్ననాయన చిత్రానికి అత్యద్భుతమైన సంగీతాన్ని అందించి పరిశ్రమలోని పెద్దల మెచ్చులు అందుకున్నారు. ఆ చిత్రం కోసం అనూప్ రూబెన్స్ స్వరకల్పనలో హరిహరన్ కౌసల్య ఆలపించిన ఈ రామజోగయ్య శాస్త్రి గారి గీతాన్ని దామిని మనోల యుగళంలో వింటూ స్వరకర్తను అభినందించండి. ఏనాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. జగమేలే సంబరమేలే నీ జతలో నేనున్నానే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. నిదరెందుకే నిజమెందుకే నీ కలల గాలి నాకు హాయలే. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే, వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే. నిన్ను గాని కలవకపోతే అసలేమయ్యేదో ప్రాణం. ప్రపంచమే ఓ కొంచెమై నీలా మారి ప్రతి క్షణం సుమనోహరం. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే. అయ్యో నీతోనే ప్రతి శ్రీకారం వద్దంటూ వర్జం వారం. ఆకాశం నా మమకారం మదనికేలే బంగారం. ఓ దేహం ప్రాణం నీ సగం, నువ్వు లేకుంటే సగం సగం నా జీవితం. అంతా నీ సొంతం. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే, వస్తాలే వస్తాలే నీ వెంటే వస్తాలే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే. ఏనాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకే కావాలే. నిజరెందుకే నిజరెందుకే నీ కలల గాలి నాకు హాయిలే. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే, వస్తానే వస్తాలే నీ వెంటే
తమిళ జానపద సంగీత శైలిని అమితంగా ఇష్టపడే స్వరకర్త శ్రీ దేవనేసన్ చొక్కలింగం. దేవాగా ప్రఖ్యాతులు. 1996లో అగస్త్యన్ రూపొందించిన కాదల్ కొట్టై చిత్రానికి అతి మధురమైన సంగీతాన్ని అందించారు. ఆ చిత్రం తెలుగులో ప్రేమలేఖ పేరుతో అనువదింపబడింది. ఆ చిత్రం కోసం బాలుగారు, అనురాధ శ్రీరామ్ ఒక అద్భుతమైన యుగళ గీతాన్ని ఆలపించారు. భువనచంద్ర గారు రాసిన ఆ మధుర గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడబోతోంది బాలుగారు, శ్రీమతి సునీత. వింటూ పరవశించండి. చూడలేక ఊహలో నీ రూపురా నీ తలపుతోనే నీ బతుకుతున్నా నీ తలపుతోనే నే బతుకుతున్నా ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీ రూపు రాక గాలులను నేనడిగాను నీ కుశలం ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం అనుక్షణం నా మనసు తహతహలాడే ప్రతి క్షణం నీ కోసం విలవిలలాడే అనుదినం కలలలో నీ కదలే కనులకు నిదురలే కరువాయే ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీ రూపు రాక కోవెలలో కోరితిని నీ దరికి నన్ను చేర్చమని దేవుడిని వేడితిని కలకాలం నిన్ను చూడమని లేఖతో ముద్దైన అందించరాదా నిన్నుగా కలేకలని పెదవంటుకోనా వలపులు నీదరి చేరుటెలా ఊహల పడవలే చేర్చునులే ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీ రూపు రాక ఆ, నీ తలపుతోనే నే బతుకుతున్నా నీ తలపు
ఊహలో నీ రూపు రాక. కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో 1931 నవంబర్ 26న జన్మించిన స్వరంజీవి పువ్వుల రమేష్ నాయుడు గారు. 1957లో స్వయం ప్రభ చిత్రానికి తొలిసారి సంగీతాన్ని అందించిన నాయుడు గారి చివరి చిత్రం 1988లో విడుదలైన కలెక్టర్ విజయ. సుమారు 3 దశాబ్దాల కాలంలో 225 చిత్రాలకు మధురమైన సంగీతాన్ని అందించిన నాయుడు గారికి ఎంతో ఇష్టమైన చిత్రం దర్శకరత్న నట సామ్రాట్ల కలయికలో వచ్చిన మేఘ సందేశం. ఈ చిత్రానికి మధురమైన సంగీతాన్ని అందించిన నాయుడు గారు ఉత్తమ సంగీత దర్శకులుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ చిత్రంలోని సుశీలమ్మ పాడిన పాట వింటూ నాయుడు గారిని అభినందిద్దాం. వేటూరి గారు రాసిన ఆ పాటను మీకోసం పాడబోతోంది శ్రీమతి సునీత. నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా నీ మమత వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా, నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా. సరసాసరాగాల సుమరాణిని, స్వరస సంగీతాల సారంగిని, సరసాసరాగాల సుమరాణిని, స్వరస సంగీతాల సారంగిని. మూవ మూవకు ముద్దు మురిపాలు పలుక, మూవ మూవకు ముద్దు మురిపాలు పలుక, మూవంపు నటనాల మాతంగిని, కైలాస శిఖరాగ్ర శైలో శిఖరాట్య డోలలుగే వేళ రావేల నన్నేల, నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా నీ మమత వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా, నిన్నటిదాకా శిలనైనా. నిన్నే ఆరాధించు నీ దాసిని, ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని, నిన్నే ఆరాధించు నీ దాసిని, ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని. పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే, పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే, చిరునవ్వులో నేను సిరిమల్లిని, స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ
నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతా వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతున్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా. ఈ తరం స్వరకర్తల్లో అతి తక్కువ చిత్రాలతోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రతిభాశాలి మిక్కీ జే మేయర్. కేవలం 16 సంవత్సరాలలోనే 35కి పైగా చిత్రాలకు సంగీతం అందించి ఉత్తమ స్వరకర్తగా 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను 3 నంది పురస్కారాలను అందుకున్న ఆ యువ సంగీత దర్శకుణ్ణి అభినందిస్తూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం చిత్రగారి బృందం పాడిన ఈ అనంత శ్రీరామ్ గీతాన్ని చిత్రగారి బృందం గళంలోనే విందాం. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర గట్టింది. చీరలో చందమామ ఎవ్వరమ్మ ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కుయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పి తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడోయమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడోయమ్మ ఏదో మాయ. రానే వచ్చాడోయమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడోయమ్మ ఏదో మాయ. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది. నేలతో ఆకాశం వీయముందే వేళిది. 3 ముళ్ళు వేసి 3 లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. 7 అంగలేసి 7 జన్మాలకి వీడది సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే చేరుకుంటే సంబరం, చూపులో చూపులే లీనమైతే సుందరం. జంట బాగుందట్టు గొంతు విప్పాయట, చుట్టూ చెట్టు చేమా. పంట పండిందట్టు పొంగిపోయిందమ్మ, ఇదిగో ఈ సీతమ్మ. గిటారిస్ట్గా సినీ రంగంలోకి అడుగుపెట్టి కీబోర్డ్ ప్లేయర్గా పరిశ్రమలో తన ప్రతిభను నిరూపించుకుని
2001లో మిన్నాలే అన్న తమిళ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారిన యువ స్వరకర్త హారిస్ జయరాజ్. అదే సంవత్సరం వాసు చిత్ర సంగీతంతో తెలుగులోకి అడుగుపెట్టి వైవిధ్యభరితమైన సంగీతాన్ని అందించారు. అతని స్వరకల్పనలో శ్రావ్యత ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవాలంటే వాసు చిత్రం కోసం బాలుగారు పాడిన ఈ పోతుల రవికిరణ్ గీతాన్ని వినాల్సిందే. ఇప్పుడు కూడా మీకోసం బాలుగారే పాడుతున్నారు, విని ఆనందించండి. నీ జ్ఞాపకాలే నన్ని తరిమేని, నీ కోసం నేనే పాటై మిగిలాని, చెలియా చెలియా ఓ చెలియా. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం అనుకున్న, ఆవేదనే హాలాహలమై పడుతున్న, నా గానమాగదులే ఇక నా గానమాగదులే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. గుండెల్లో ప్రేమకే, గుండెల్లో ప్రేమకే గుడి కట్టే వేళలో తనువంతా పులకింతే, వయసంతా గిలిగింతే. ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతి. అనురాగాల సారం జీవితం అనుకుంటే, అనుబంధాల తీరం ఆనందాలుంటే, ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేనే, ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేనే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆకాశం అంచులో ఆవేశం చేరితే అభిమానం కలిగెనులే, అపురూపం అయ్యనులే. కలనైనా నిజమైన కనులెదుటే ఉన్నావి, కలువకు చంద్రుడు దూరం ఓ నేస్తం. కురిసే వెన్నెల వేసే ఆ బంధం
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే, ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే కాలాహలమై పడుతున్నా, నా గానమాగదులే ఇక, నా గానమాగదులే. ఇంతవరకు మీరు స్వరాభిషేకం సుమధురాలు కార్యక్రమంలో ప్రముఖ స్వరకర్తలు అందించిన సుమధుర గీతాలను విని ఆనందించారు కదూ. తిరిగి వచ్చే ఆదివారం స్వరాభిషేకం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.